ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్. ఈరోజు ఈ వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్తో పాటు ప్రస్తుత దర్శన పరిస్థితులు, ఈరోజు ఏ దర్శనం వారికి ఎంత సమయంలో దర్శనం అవుతున్నది, ఇంకా సర్వదర్శనం టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి, అలాగే దివ్య దర్శనం టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి, ఇంకా నడకదారి టైమింగ్స్, ఇంకా తిరుమల వాతావరణం, అలాగే నిన్నటి రోజు వీడియోలోని కొన్ని కామెంట్లకు సమాధానాలు కూడా తెలియజేస్తాను. అలాగే నిన్నటి రోజు దర్శనం పరిస్థితులను కూడా తెలియజేస్తానండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీ సందేహాలకు సమాధానాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు ఈ వీడియో చూడండి. ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేసి ఆల్ను సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం వారి లేటెస్ట్ అప్డేట్స్ను తెలుసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఈ వీడియోని కూడా తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇక ఈరోజు స్వామివారి దర్శనం వివరాలు తెలుసుకుందాం. నిన్నటి రోజు శనివారం రోజున శ్రీవారిని 63,728 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. 19,206 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 3,70,00,000 రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలు. వైకుంఠ ద్వార దర్శనం టికెట్స్ ఉన్న భక్తులకు 6 నుంచి 8 గంటల సమయంలో దర్శనమైనది. అలాగే 300 రూపాయల దర్శనం టికెట్స్ ఉన్న వారికైతే 4 గంటలలో దర్శనమైనదండి. ప్రస్తుతం ఈరోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నారు. ఇక ఈరోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే సర్వదర్శనం టికెట్స్ ఉన్న భక్తులు క్యూ లైన్లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా 6 నుంచి 10 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఇక ఈరోజు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి 2 గంటల నుంచి 4 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉంది. ఇక మన ఛానల్లోని నిన్నటి వీడియోలోని కామెంట్ రూపంలో శ్రీవారి భక్తులు అడిగిన వాటికి సమాధానాలు తెలుసుకుందాం. ఇక ఈరోజు వీడియోలోని కామెంట్లకు రేపటి వీడియోలో సమాధానాలు తెలియజేస్తాను. ఈరోజు మొదటి కామెంట్, హాయ్ మేడం, జనవరి 1 నుంచి సర్వదర్శనం టికెట్స్ ఇస్తారా మేడం, లేదా ఎప్పటి నుంచి దర్శనం చేసుకోవచ్చు చెప్పండి. జనవరి 1న సర్వదర్శనం టోకెన్స్ ఇవ్వరు. జనవరి 2న ఉదయం 3 నుంచి టోకెన్స్ ఇస్తారు. జనవరి 2న దర్శనానికి వెళ్ళొచ్చు. ఇక నెక్స్ట్ కామెంట్, మేడం మేము మండే దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నాము. సండే అలిపిరి మెట్లు మీదుగా నడిచి వెళ్ళి సర్వదర్శనం చేసుకోవాలనుకుంటున్నాము. మాకు మండే దర్శనం అవుతుందా? సోమవారం రోజు దర్శనం అవ్వాలి అంటే మీరు ముందుగా దర్శనం టికెట్స్ అయినా బుక్ చేసుకొని ఉండాలి, లేదంటే సోమవారం రోజు దర్శనం అవ్వదండి. సోమవారం రోజు దర్శనం సంబంధించిన టోకెన్స్ కూడా ఇవ్వరు. అలాగే ఫ్రీ దర్శనం కూడా ఉండదు. కాబట్టి మీరు 2వ తేదీ పైన దర్శనానికైతే రండి. మీరు ఆదివారం రోజు అలిపిరి మెట్ల ద్వారా నడిచి వెళ్ళొచ్చు, కానీ దర్శనం మాత్రం అవ్వదు. ఇక నెక్స్ట్ కామెంట్, హాయ్ అండి, మాకు జనవరి 1 4 PM దర్శనం స్లాట్ టైం ఉందండి. ఈ టైం స్లాట్కి బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎంత టైం వరకు వెళ్ళడానికి ఉంటుంది? 4 తర్వాత 1 లేదా 2 గంటలలో లేట్గా అయినా వెళ్ళొచ్చండి. మీరు తీసుకున్న టికెట్స్లో సాయంత్రం 4 గంటలకు దర్శనం ఉంటుంది. కాబట్టి మీరు 2 లేదా 3 గంటల సమయం ఆలస్యంగా వెళ్ళినా దర్శనానికి పంపుతారు. ఇక నెక్స్ట్ కామెంట్, మేడం టుడే వెళ్దాం అనుకుంటున్నాము. వెళ్ళాలి అంటే ఎప్పుడు దర్శనం అవుతుంది? దర్శనం ఎన్ని అవర్స్లో పట్టొచ్చు? మీ దగ్గర దర్శనం టికెట్స్ ఉంటేనే దర్శనానికి వెళ్ళొచ్చు. మీరు క్యూ లైన్లో ఎంటర్ అయినప్పటి నుంచి సుమారుగా 6 నుంచి 8 గంటల సమయంలో దర్శనం అవుతుందండి. ఇక నెక్స్ట్ కామెంట్, మేము శ్రీవారి మెట్టు మార్గం నుంచి వెళ్ళాలి అనుకుంటున్నాము. జనవరి 6కి మాకు టికెట్స్ ఏమీ లేవు. శ్రీవారి మెట్టు మార్గంలో ఎప్పుడు టికెట్స్ ఇస్తారో చెప్పండి ప్లీజ్. ఏ టైం వెళ్తే టికెట్స్ ఇస్తారు? శ్రీవారి మెట్టుదారిలో వెళ్ళే వారికి ప్రత్యేకంగా దివ్య దర్శనం టోకెన్స్ ఇస్తారు. ఈ టోకెన్స్ నడకదారిలో స్టార్టింగ్లో ఇస్తారండి. ఉదయం 6 నుంచి టోకెన్స్ ఇస్తారు. రోజుకి 5,000 టికెట్స్ అయ్యేంత వరకు ఇస్తారండి. ఇక నెక్స్ట్ కామెంట్, 31 మార్నింగ్ వైకుంఠ దర్శనం టికెట్స్ అవైలబుల్లో ఉన్నాయా? డిసెంబర్ 31 అంటే ఈరోజు మరియు జనవరి 1వ తేదీ పైన టికెట్స్ ఉన్న వారికే దర్శనం ఉంటుంది. ఈ 2 రోజులు టికెట్స్ డిసెంబర్ 25న ఇచ్చారండి. కాబట్టి 31 అండ్ జనవరి 1 తేదీలో దర్శనం టికెట్స్ ఇవ్వడం లేదు. దర్శనం టికెట్స్ ఉన్న వారికి మాత్రమే దర్శనం అవుతుంది. ఇక నెక్స్ట్ కామెంట్, హాయ్ మేడం, మేము ఫిబ్రవరి 8 థర్స్డే వద్దాం అనుకుంటున్నాము. శ్రీవారి మెట్ల నుండి నడుద్దాం అనుకుంటున్నాను. 300 రూపీస్ టికెట్ దొరకలేదు, ఎలా ప్లాన్ చేసుకోవాలి?
మీరు ఫిబ్రవరి 8న తిరుపతిలో 5 గంటల లోపు వస్తే శ్రీవారి మెట్టు మార్గంలో దివ్య దర్శనం టోకెన్స్ ఉదయం 6 నుంచి ఇస్తారు. ఆ టోకెన్స్ తీసుకుని నడిచి వెళ్ళొచ్చు. లేదా మీకు ఆలస్యం అవుతుందనుకుంటే తిరుపతి రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం మరియు మెయిన్ బస్టాండ్ పక్కన శ్రీనివాసం, అలిపిరి వద్ద భూదేవి కాంప్లెక్స్లలో ఎస్ఎస్టీ టికెట్స్ అయితే తీసుకొని నడిచి వెళ్ళొచ్చండి. దివ్య దర్శనం మరియు ఎస్ఎస్టీ టోకెన్స్లలో ఏది తీసుకున్నా ఒకే క్యూ లైన్లో మాత్రమే వెళ్ళాలి. దర్శనం కూడా ఒకే సమయంలో దర్శనం అవుతుంది. కాబట్టి పై టోకెన్స్లలో దివ్య దర్శనం మరియు ఎస్ఎస్టీ టోకెన్స్లలో ఏది తీసుకున్నా ఒకే లైన్లో వెళ్ళి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. ఒకే సమయంలో కూడా దర్శనం అవుతుంది. కాబట్టి పై టోకెన్స్లలో ఏదో ఒకటి తీసుకొని శ్రీవారి మెట్టు మార్గం దారిలో వెళ్ళొచ్చు. అలిపిరి దారిలో వెళ్ళే వారికి దివ్య దర్శనం టోకెన్స్ ఇవ్వడం లేదు. ఎస్ఎస్టీ టోకెన్స్ తీసుకొని వెళ్ళొచ్చు. ఇక నెక్స్ట్ కామెంట్, అక్క నేను 2న అలిపిరి మెట్ల మార్గంలో వెళ్ళాలనుకుంటా, దివ్య దర్శనం టోకెన్స్ భూదేవి కాంప్లెక్స్లో ఇస్తారు. జనవరి 2 నుంచి భూదేవి కాంప్లెక్స్లో దివ్య దర్శనం టోకెన్స్ ఇవ్వరు, ఎస్ఎస్టీ టోకెన్స్ ఇస్తారు. కాబట్టి మీరు ఎస్ఎస్టీ టోకెన్స్ తీసుకుని నడిచి వెళ్ళొచ్చండి. ఇక నెక్స్ట్ కామెంట్, మేడం మేము ఫస్ట్ తిరుపతికి వస్తున్నాము, 2కి ఫ్రీ దర్శనం అవుతుందా, ప్లీజ్ రిప్లై. 2వ తేదీ నుంచి ఫ్రీ దర్శనం స్టార్ట్ అవుతాయి. కాబట్టి రెండవ తేదీ ఫ్రీగా దర్శనం అయితే చేసుకోవచ్చండి. ఇక నెక్స్ట్ కామెంట్, మేడం తిరుపతి లడ్డు రేట్ ఎంత ఉంటుంది? తిరుమల లడ్డు కౌంటర్లో చిన్న లడ్డు ఒకటి 50 రూపాయలు అండి, పెద్ద లడ్డు ఒకటి 200 రూపాయలు. ఇక నెక్స్ట్ కామెంట్, జనవరి 2కి వెళ్తున్నాం మేడం, సర్వదర్శనం విత్ టోకెన్స్ ఎక్కడ ఇస్తారు అండ్ ఎంత టైం పడుతుంది? 2వ తేదీన ఉదయం 3 గంటలకు రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం, బస్టాండ్ పక్కన శ్రీనివాసం కాంప్లెక్స్, అలాగే అలిపిరి వద్ద భూదేవి కాంప్లెక్స్, మా 3 ప్రాంతాలలో ఎస్ఎస్టీ టోకెన్స్ ఇస్తున్నారు. టోకెన్స్ తీసుకుని తర్వాత తిరుమలకు వెళ్ళండి. ఇలా టోకెన్స్ తీసుకుని వెళ్తే దర్శనం త్వరగా అవుతుందండి. టోకెన్స్ ఉంటే సుమారుగా 4 నుంచి 7 గంటలలో దర్శనం అవ్వచ్చు. నెక్స్ట్ కామెంట్ అండి, హలో మేడం నేను 9th జనవరి 5 PM తిరుపతి రీచ్ అవుతాను ఫ్రమ్ పూణే అండ్ నాకు 300 రూపీస్ టికెట్ దొరుకుతాయా? ఇఫ్ దొరకకపోతే నేను బస్సులో పైకి వెళ్ళాలనుకుంటున్నా. సో దానికి ఏ టైపు టికెట్ తీసుకోవాలి అండ్ ఎక్కడి నుంచి తీసుకోవాలి? ప్లీజ్ హెల్ప్ మీ. హాయ్ సార్, 300 రూపీస్ టికెట్ ఆన్లైన్లో మాత్రమే ముందుగా బుక్ చేసుకోవాలి. ప్రస్తుతం జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల టికెట్స్ కూడా అయిపోయాయి. తిరుపతిలో ఎక్కడ 300 రూపీస్ టికెట్స్ అయితే ఇవ్వరు. మీరు జనవరి 9న సాయంత్రం 5 గంటలకు తిరుపతికి వస్తే ఫ్రీగా ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ కూడా ఇవ్వరు. ఎందుకంటే ప్రతిరోజు ఉదయం 3 నుంచి టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. టోకెన్స్ కోట అయ్యేంత వరకు మాత్రమే ఇస్తారు. ఒక్కొక్కసారి ఉదయం 6 గంటలకు టోకెన్స్ అయిపోతాయి. కాబట్టి మీరు 10వ తేదీ ఉదయం 3 గంటలకు తిరుపతిలో ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ అయినా తీసుకుని వెళ్ళొచ్చు. ఈ టోకెన్స్ ప్రతిరోజు రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం, మెయిన్ బస్టాండ్ పక్కన శ్రీనివాసం కాంప్లెక్స్, అలాగే అలిపిరి వద్ద భూదేవి కాంప్లెక్స్, 3 ప్రాంతాలలో టోకెన్స్ ఇస్తారు. టోకెన్స్ ఉంటేనే దర్శనం 4 లేదా 6 గంటలలో దర్శనం అవుతుంది. ఇలా కాకపోయినా 9వ తేదీ సాయంత్రం 5 గంటలకు తిరుపతికి రాగానే మీరు నేరుగా తిరుమలకు వెళ్ళండి. తిరుమలలో ఎలాంటి టోకెన్స్ మరియు దర్శనం టికెట్స్ లేని సర్వదర్శనానికి వెళ్తే సుమారుగా మీరు ఎంటర్ అయినప్పటి నుంచి 10 నుంచి 15 గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు. కాబట్టి మీకు ఏది బెస్ట్ అని ఉంటే దానిని బట్టి దర్శనం చేసుకోవచ్చండి. ఇంకా చాలా కామెంట్స్ ఉన్నాయి, కొన్ని వాటికి మాత్రమే సమాధానాలు తెలియజేశాను. అలాగే మిస్ అవ్వకుండా ప్రతి ఒక్క కామెంట్కు రిప్లై కూడా ఇచ్చాను. ఇంకా మీకు ఎలాంటి సందేహమైనా ఉన్నా కామెంట్ చేయండి, లేదా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి కామెంట్ చేయండి. టెలిగ్రామ్ లింకును వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒక్కసారి చెక్ చేయండి. ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్. ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారం అయినా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయ్యి మీ సందేహం ఉంటే మెసేజ్ అయితే చేయండి. ఈ వీడియోని అందరూ తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని కూడా షేర్ చేయండి. మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ గురించి కూడా తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.